వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయ బ్రాండ్ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఆ మిల్క్ డైరీ. ఇటీవల చలసాని ఆంజనేయులు రాజీనామా. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, పూర్తి వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నించారు. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. విజయ డైరీ నోటెడ్ నేమ్ కదా అది. ఇటీవల ఆంజనేయులు, చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని మీద వచ్చే విమర్శలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్గా విజయ డైరీకి చాలా బ్రహ్మాండమైన చరిత్ర ఉందండి. ఎన్టీ రామారావు గారు దాన్ని మ్యాక్స్ చట్టంలోకి తీసుకొచ్చారు, రైతులకి అధికారాలు ఇచ్చారనమాట. దాన్ని చాలా దినదిన అభివృద్ధి చెందింది. మండవ జానకిరామయ్య గారు దగ్గర 22-25 ఇయర్స్ దానికి చైర్మన్ గా ఉన్నారు. చాలా అభివృద్ధి చేశారు. విజయ డైరీ అంటే మీరు చెప్పినట్టుగా చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పటికీ దాంట్లో వచ్చిన సంస్కరణలు కానీ, పాల ఉత్పత్తిదారులు జరుగుతున్న న్యాయమైన సంక్షేమాలు కానీ ఆయన తీసుకొచ్చినాయి. అన్నీ చక్కగా దానికి బ్రాండ్ నేమ్ ఉంది. విజయ డైరీ అనగానే అది ఒక క్వాలిటీ, హై క్వాలిటీ మిల్క్, హై క్వాలిటీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేయించారు. మండవ జానకిరామ్ గారికి చాలా అద్భుతమైన పేరుంది. ఆయన 2019 ఎలక్షన్కి ముందు అనారోగ్య కారణంగా రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన సందర్భంగా మీరు చెప్పినట్టుగా ఈ చలసాని ఆంజనేయులు అనే అతన్ని దేవినేని ఉమా సహకారంతో ఆయన చైర్మన్గా ఎన్నికయ్యాడు అనమాట. ఆయన తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు 2019లో టీడీపీ తరఫున వంశీ గెలిచాడు అక్కడ గన్నవరంలో గెలిచి పార్టీ మారిపోయాడు. ఇతను చలసాని ఆంజనేయులు అనే అతను ఈ వల్లభనేని వంశీకి అనుచరుడు అనమాట. అదే సందర్భంగా తెలుగుదేశం ద్వారా ఇతను చైర్మన్ అయ్యాడు. యాక్చువల్గా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఈ మ్యాక్స్ చట్టం ద్వారా ఈ కోఆపరేటివ్ సొసైటీకి ఎట్టి సంబంధం లేదు. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మా పార్టీ వాళ్ళని పెట్టుకోవాలంటే మా పార్టీ ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు, వాళ్ళే ఎన్నికవుతుంటారు. అట్లాగే మండవ జానకిరామయ్య గారు కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఆయన 25 ఇయర్స్ దగ్గర చైర్మన్గా ఉన్నాడు అనమాట. ఆయన ఎవరు కాంట్రవర్సీ లేదు, బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేశాడు. చాలా డిపాజిట్స్, కోట్లలో డిపాజిట్స్ ఆయన దిగిపోయేటప్పటికి కోట్లు ఉన్నాయి అనమాట. దీంట్లో రిజర్వ్ ఫండ్ ఉందన్నమాట. అలా బాగా దినదిన అభివృద్ధి చెందింది. అప్పుడు కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఈ చలసాని ఆంజనేయులు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను 5 ఏళ్ళు అతను పదవి పోద్దని, నేను కనుక తెలుగుదేశంతో కనుక ఉంటే, తెలుగుదేశం అతను అనుకుంటే నా పదవికి ఏమన్నా హెసరు పెడతారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళని, అచ్చంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టివ్గా అతని మూమెంట్స్ ఉన్నాయని మాకు సమాచారం. అంటే ఎలాగో వల్లభనేని వంశీ ఆ పార్టీలో చేరాడు కాబట్టి అతను అనుగుణంగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఇప్పుడు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని నానా దుర్భాషలాడారు, చాలా దారుణమైన లాంగ్వేజ్తో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాధపడ్డారు. ఆ టైంలో కూడా ఆ విషయాన్ని ఖండించాలి ఇతను చలసాని ఆంజనేయులు అని ఆయన. తర్వాత యువగళం పాదయాత్ర వచ్చింది. యువగళ పాదయాత్రలో 3 రోజులు జరిగినా సరే ఒక్కరోజు కూడా నారా లోకేష్ గారు యువగళంలో పార్టిసిపేట్ చేయలే, ఎక్కడ పాల్గొనలా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించాల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు జరిగిన యాత్రలో కూడా పార్టిసిపేట్ చేయలే. ఏ విధంగానూ తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిగా బిహేవ్ చేస్తూ వచ్చాడని సమాచారం గన్నవరం నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ చెప్తున్నారు. ఈ లోపు ఏమైందంటే ఇతను చాలా వరకు వేరే డైరీలు 2-3 డైరీల నుంచి పాలు కలెక్షన్ చేసుకుంటా వాడి కమిషన్స్ కోసం కక్కుర్తి పడ్డారని చెప్పుకుంటున్నారు. అలాగే వీరవల్లిలో ఒక ప్లాంట్ పెట్టాడు 160 కోట్లు పెట్టి, దానికి ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్లో కూడా కరప్షన్ జరిగిందని చెప్పుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన తరాను గవర్నమెంట్ దగ్గర తీసుకున్న తరా వేరువేరుగా ఉన్నాయి. 160 కోట్లు పెట్టి ఒట్టి కార్డ్ అండ్ మిల్క్ ప్రోడక్ట్సే చేశారు. దాంట్లో కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, రకరకాల ఎలిగేషన్స్. డైరెక్టర్స్కి సిట్టింగ్ ఫీజు జానకిరామయ్య గారు 4,000 అయితే ఇతను 16,000 ఇచ్చాడంట. అట్లాగే వీళ్ళు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా టూర్ వెళ్ళాలన్నా ఈ డైరీ ఖర్చులతోనే డైరెక్టర్లందరికీ హ్యాపీగా అడ్డుపెట్టేశాడు. ఈ విధంగా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనం అనవసరం, అది టాపిక్ కాదు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళు అక్కడ జరుగుతున్న పిక్చర్ గురించి. జానకిరామ గారు పోగు చేసిన సంపద కరుక్కుంటూ వచ్చింది. అవును, ఎందుకంటే ఆ డిపాజిట్స్ ఏమైనాయో ఇప్పుడు చెప్పట్లేదంట. డైరీ అయితే ఆ విజయ డైరీ బ్రాండ్ నేమ్ ఉంది, అది ఎస్టాబ్లిష్ అయ్యింది. దాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు. అది బాగానే నడుస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ డైరీ వేరే డైరీల నుంచి కలెక్షన్ చేసుకోవటం అనేది ఉంది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు.
ఇది ఏమైందంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా చలసాని ఆంజనేయులు గారు డిజైన్ చేయించారు అంటున్నారు కదా. ఈ ఎలక్షన్ వచ్చింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎలక్షన్ ముగ్గురికి, మీరు ఇప్పుడు నామినేషన్ వేయొద్దని పార్టీ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వెళ్ళినాయి. అయినా సరే అతను నామినేషన్ వేశాడు, యునానిమస్గా గెలిచారు. వాళ్ళ డైరెక్టర్స్ని అడిగితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయమన్నారు, అందుకని నేను వేసానని చెప్పారంట. ఎక్కడ పార్టీ అసలు నామినేషనే వేయొద్దని చెప్పింది, మిగతా డైరెక్టర్స్కి మభ్యపెట్టి వాళ్ళని యునానిమస్ చేయించుకున్నాడు. ఈలోపు పార్టీ చాలా సీరియస్ అయింది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనే రిజైన్ చేయించమని వస్తే కొల్లు రవీంద్రను పార్థసారథి గారు ఇద్దరు మినిస్టర్స్ అతన్ని ప్రెషర్ చేశారు. ప్రెషర్ చేస్తే అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని ఆయుష్ హాస్పిటల్లో చేరాడు. చేరిన తర్వాత ఈ పార్థసారథి గారు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీదే రిజిగ్నేషన్ లెటర్ తీసుకున్నారు. అది చాలా ఫోటోగ్రాఫ్ వచ్చి ఆ ఫోటోగ్రాఫ్ చాలా వైరల్ అయింది. ఆ ఫోటోగ్రాఫ్ చూసి రకరకాల అనలిస్టులు రకరకాల సోషల్ మీడియాలో ఇది చాలా దారుణమైంది, లోకేష్ ఇన్స్ట్రక్షన్స్తో పార్టీని నాశనం చేస్తున్నారు, కృష్ణా జిల్లాలో పుట్టిన పార్టీని కృష్ణా జిల్లాలో కమ్మారి మీద, అది కమ్మనాయకుడు కాబట్టి చలసాని ఆంజనేయుడు కమ్మాడు కాబట్టి కమ్మారి మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కుల ప్రస్తావన ఎందుకు? అక్కడ అవకతవకలు జరిగినాయి, సమాఖ్య సభ్యులు అనేక మంది ఆరోపణలు చేశారు, ప్రభుత్వానికి సంబంధిత అధికారులు కూడా తెలియజేశారు. వాళ్ళు చాలామంది సభ్యులు కంప్లైంట్లు చేశారు. దాని మీద చర్యలు తీసుకుంటే దానికి కులానికి సంబంధం అదే అసలు ఇది కమ్మారు కాబట్టి చేశారు, వేరే కులం అయితే చేయగలరా అని ఒకళ్ళు అయితే డెమోక్రటిక్గా ఎన్నికైన వాళ్ళని చాలా అన్సెరమోనియస్గా రిజైన్ చేయించారు. ఇది చాలా తప్పు. హాస్పిటల్ బెడ్ మీద రిజిగ్నేషన్ లెటర్ తీసుకోవటం, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకోవచ్చు కదా అని కొంతమంది ఆరోపిస్తున్నారు. కొంతమంది సీనియర్ మోస్ట్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దారుణంగా అప్రజాస్వామికంగా మరి రిజైన్ చేయించారు అన్నారు. కానీ మరి ఆ చలసాని ఆంజనేయులు గారు ఏమన్నారు, నాకు అధిష్టానం ఏం చెప్తే అదే నా శిరసావహిస్తానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేశానని. అసలు దీన్ని అంతటికి తీసుకెళ్లి లోకేష్ మీద కడుతున్నారు. ఆయనకేం సంబంధం? అసలు లోకేష్ గారు అన్సెరిమోనియస్గా ఒత్తిడి చేసి ఒక మనిషిని, హాస్పిటల్లో ఉన్న మనిషిని రాజీనామా చేయించాడు. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో, ఇంటర్నల్గా ఏం జరిగిందో అనేది ఎవరికీ అర్థం కాల. అసలు లోకేష్ గారికి సంబంధం ఉంది. మీకు స్థానిక సమాఖ్య సభ్యులు ఆ మంత్రుల మీద ఒత్తిడి తీసుకురాబట్టి ఆ మంత్రులు ఆయనతో సంప్రదించి రాజీనామా చెప్పారు. అవును, ఆ మంత్రులు ఇద్దరు కొల్లు రవీంద్ర, పార్థసారథి గారు కృష్ణా జిల్లా మంత్రులు. కృష్ణా జిల్లాలో పార్టీ ఇప్పుడు అందరూ చెప్పుకోవడం ఏంటంటే గన్నవరం. ఇక్కడ మనం అనుకున్నట్టు పార్టీకి కృష్ణా మిల్క్ డైరీకి సంబంధం లేదండి, ఎట్టి పరిస్థితులు లేదు, సంబంధం లేదు. జిల్లా మంత్రులు కాబట్టి ఆ సమాఖ్య సభ్యులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాబట్టి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడి ఆయనకి చెప్పి ఎవరేమంటున్నారో చెప్పి రాజీనామా చేయించారు. యాక్చువల్గా కోఆపరేటివ్ మ్యాక్స్ చట్టం ప్రకారం గవర్నమెంట్కి కానీ పార్టీకి కానీ సంబంధం లేదు. కానీ లోపాయికారి ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు లేవు. కాకపోతే ఇదేంటంటే పార్టీలు మామూలుగా ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ సభ్యులు వాళ్ళని ఎన్నిక చేయించుకుంటూ ఉంటారు. అది జరిగింది. అసలు పార్టీ ఇండిసిప్లిన్ అంటే నేను పార్టీలోనే ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాడు ఆయన చలసాని ఆంజనేయులు గారు. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిన్ను నామినేషన్ వేయవద్దు అని చెప్పినప్పుడు నామినేషన్ ఎందుకు వేశారు అనే దాని మీద మంత్రులు ఇద్దరు వెళ్ళాల్సి వచ్చింది, మంత్రులు ఇద్దరు ప్రెజర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చివరిగా అనేది ఏంటంటే తెలుగుదేశం వర్గాలు ఏమంటున్నాయి అంటే ఆయనకి అసలు హార్ట్ అటాక్ రాలేదు, ఏమీ లేదు, కావాలని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జనరల్ వార్డులోనే జాయిన్ అయ్యాడు, ఆయన ఐసీయూలో ఏమి లేడు. జాయిన్ అయ్యాడు. సాయంత్రానికల్లా డాక్టర్స్ ఏమీ లేదు మీరు వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని ఒక పెద్ద ఇది చేసుకొచ్చి లోకేష్ ఒక తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయిన బలవంతంగా హాస్పిటల్లో రాజీనామా పత్రం తీసుకున్నారు అని చెప్పి లోకేష్ మీదకి తీసుకెళ్ళిపోతున్నారు. స్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయితే ఎవరు కల్పించుకునేవాళ్ళు కాదు. ఎవరైతే డైరెక్టర్లను ఒత్తిడి చేసి ఆయన చేపించుకున్నాడో, ఆయన ప్రతిపాదించుకున్నాడో ఆ డైరెక్టర్లే మాకొద్దు మమ్మల్ని మోసం చేశారు అన్నట్టు మాట్లాడబట్టి వ్యవహారం అంతా జరిగింది. అంతే కాదండి, ఇప్పుడు యాక్చువల్గా కోఆపరేటివ్కి ప్రభుత్వానికి కానీ పార్టీకి సంబంధం ఉండదు, కానీ అనఫిషియల్గా సంబంధాలు ఉంటాయి. పార్టీ అభ్యర్థులనే వాళ్ళు కావాలనుకుంటారనమాట. ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడండి 94లో, 294లో 220 వచ్చినాయి ఆయనకి. కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ కూడా రాలా. అంత బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చాలా ప్రజలందరూ మెచ్చుకున్న నాయకుడు, పెద్ద సెలబ్రిటీ, మహానాయకుడు. ఆయన గొప్ప నాయకుడినే దించేశారు పార్టీ దెబ్బతింటుందేమోనని. పార్టీ ఏమన్నా అయిపోతుందేమో, ఫ్యూచర్లో పార్టీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో రామారావు గారిని దించాల్సి వచ్చింది. రామారావు గారి మీద అందరికి అభిమానం, దించిన వాళ్ళకి కూడా. అది అంతర్గత ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం. ఇక్కడ కూడా ఈయన పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు,
పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు 2 సార్లు పార్టిసిపేట్ చేయలేదు. లోకేష్ బాబు యువగడంలో పార్టిసిపేట్ చేయలేదు. అట్లాగే భువనేశ్వర్ గారిని నానా అనరాని మాటలు అన్నప్పుడు కూడా ఖండించలేదు. ఎన్నో రకాలుగా పార్టీకి సపోర్ట్ చేయలేయిన. కాకపోతే అదేంటంటే పార్టీకి డైరీకి సంబంధం లేదు కాబట్టి సంబంధం చేయాల్సిన అవసరం లేదు అంటారు. కానీ లోపాయికారిగా పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి ఈ కోఆపరేటివ్ వీటిలో కూడా. ఎందుకంటే మా పార్టీ సుప్రీం రూలింగ్లో ఉన్నప్పుడు మా పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకుంటాం అంటారనమాట. దాంట్లో ఇర్రెగ్యులారిటీ జరిగినప్పుడు చూస్తా ఎందుకు కూర్చుంటారు? అందులో చాలా ప్రెస్టేజియస్ డైరీ అది విజయ డైరీ. మండవ జానకిరామయ్య గారు దాన్ని తీర్చిదిద్దారు. ఆయన చాలా అద్భుతమైన పెద్ద మనిషి అనమాట. అలాంటి దాన్ని ఇప్పుడు కూడా మరి ఈ నిజంగా ప్రజాస్వామ్యం, నేను గెలిచాను ఇనానిమస్గా అనుకున్న వ్యక్తి రిజైన్ చేసిన తర్వాత అధిష్టానం ఏం చెప్తే అది నేను వింటానని స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు కదా, పోరాడొచ్చు కదా. నాకు డైరీ కోఆపరేటివ్ రైతుల దగ్గర మద్దతు ఉంది, నాకు నేను రిజైన్ చేయను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు ప్రజల మద్దతు ఉంది, నేను ఇనానిమస్గా గెలిచాను అనొచ్చు. లీగల్గా ఎవరు ఏం చేయలేరు. అతను కనుక విత్డ్రా చేయనంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు, అది ఇక్కడ క్వశ్చన్. దాన్ని తీసుకెళ్ళి లోకేష్ గారి మీద బ్లేమ్ చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మిగతా విషయాలు ఇప్పుడు హాస్పిటల్లో బలవంతంగా రిజిగ్నేషన్ లెటర్ తీసుకున్నారు, ఇది చాలా అమానుషము ఇవన్నీ మాట్లాడుతున్నారు చాలామంది. ఆ ప్రాసెస్ ఏమైనా తప్పేమో కానీ రిజైన్ చేయించడం మాత్రం సమంజసం అనుకుంటున్నాం. ఎందుకంటే వాడు నామినేషన్ వేయొద్దంటే వేసిన మనిషి దొంగతనంగా హాస్పిటల్లో చేరి ఏమి జబ్బు లేని అంటున్నారు వాళ్ళు. ఆ వర్గాలందరూ ఎవరంటున్నారంటే ఎవరైతే తెలుగుదేశం వర్గాలు ఉన్నాయో అతనికి ఏమీ లేదు, సాయంత్రానికల్లా హాస్పిటల్ నుంచి పంపించేశారు, డిశ్చార్జ్ చేసేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బ్లేమ్ చేయడానికి ఇది ఒక సందు దొరికింది. ఎవరన్నా ఏదన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే రూల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, మీరు ఏం చేస్తున్నారు పార్టీ అని చాలామంది అడుగుతున్నారు. చాలా ప్రశ్నలు వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి. మరి ఇక్కడ అటువంటిప్పుడు మన వచ్చి 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వము. మరి కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసిన వాళ్ళని పార్టీ అధిష్టానం ఎందుకు ఊరుకుంటుందండి? ఊరుకోదు. ఇది అన్సెరిమోనియస్గా చేశారని ఒక వంకపెట్టి తీసుకొస్తున్నారు. మరి సాక్షాత్తు చేసిన చలసాని ఆంజనేయులే నేను పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది వింటానని చెప్పి నా వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేశాను అన్నాడు. అదే నిజంగా అతని రైతుల్లో కనుక సపోర్ట్ ఉండి ఇనానిమస్గా కనుక నిజంగా గెలిచి ఉన్నట్టయితే అతను చేసేవాడు కాదు. ఈ అన్నెసెసరీగా లోకేష్ మీద బ్లేమ్ చేయటం, ప్రతి దానికి బాగా దినదిన అభివృద్ధి చెందుతున్నాడు లోకేష్. ఇవాళ ఫార్చ్యూన్ ఇండియా పేపర్లో కూడా మెయిన్ షీట్లో అతని గురించి రాసుకుంటూ వచ్చారు. ఎన్నో రకాలుగా మంచి పేరు వచ్చింది, మంచి యువ నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అతని మీద ఏదో ఒకటి బ్లేమ్ చేసి అతన్ని డిగ్రేడ్ చేయడానికి మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి లోకేష్ మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. పెరిగిపోతున్నాడు, మాకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతా ఉన్నాడు, మా భవిష్యత్తు ఏంటి, రేపు మా పరిస్థితి ఏంటి, మా పార్టీ ఏంటి అర్థం కావట్లేదు అన్నట్టు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. అవి ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు, తిరగొడుతున్నారు ప్రజలే. కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగులో, పార్టీ అభిమానుల ముసుగులో కూడా విమర్శలు చేస్తున్నారు. అవును, వాళ్ళు ఏదో నిజంగా తెలుగు వాళ్ళం, మేము మంచాళ్ళం, మేము ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి విమర్శలు చేయడం తప్ప వాస్తవ పరిస్థితులు వేరు, వీళ్ళు మాట్లాడేది వేరు, అక్కడ జరిగింది వేరు. అవును, అక్కడ ఇంటర్నల్గా జరిగింది ఏంటి, అసలు డైరీలో ఏం జరుగుతుంది, చలసాని ఆంజనేయులు ఏం చేస్తున్నాడు. అతను ఒక రైస్ మిల్లులో ఒక గుమస్తా, ఆ గుమస్తా దగ్గర నుంచి పెరిగి ఎన్ని కోట్లు ఉన్నాయో ఇవాళ సిట్ వేయమంటున్నారు. చలసాని ఆంజనేయులు రాజీనామా అసలు డైరీలో జరిగింది ఏంటి, అతని మీద సిట్ వేయమని అడుగుతున్నారు రైతులందరూ. 150,000 మంది రైతులు కాపాడండి చలసాని ఆంజనేయుల దగ్గర నుంచి అని అడుగుతున్నారు అక్కడ లోకల్గా. మండవ జానకిరామయ్య గారు పెద్ద మనిషి, ఆయన 20 సంవత్సరాలు పైగా ఆ సంస్థకు సేవలు చేసి ఆర్థికంగా పరిపుష్టంగా నిలబెట్టి ఎన్ని కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు తెలుసు, ఆ రైతులందరికీ తెలుసు. ఎక్సలెంట్ అండి, 80 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయంట. 120 కోట్లు వేరే రకంగా ఉన్నాయి, దగ్గర 300-400 కోట్ల రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళాడు ఆయన. మరేమీ ఎట్లా తరిగిపోయినాయి అవన్నీ విచారణ జరిపించాలి కదా, విచారణ రావాలి కదా. సిట్ ఏమని అడుగుతున్నారు అందరూ. ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియకుండా ఆయన హాస్పిటల్ బెడ్ మీద రిజిగ్నేషన్ చేయించారు, అన్సెరిమోనియస్గా చేయించారు. ఈ దుర్మార్గము, అమానుషము, గత 5 సంవత్సరాలు కూడా ఇలా జరగలేదు. ఎంతో లోకేష్ అనగానే ఈ వ్యవహారంలో జరుగుతూ ఉంది. ఆయనేమో నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలా చెప్తే అలా చేస్తానంటున్నాడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎందుకు వాళ్ళు ఎందుకు గుమ్మడిగా దొంగ ఇవ్వటంటే భుజాలు తనుకుంటారు? వాళ్ళకేం పని? అవును. అతనేమో నేను అధిష్టానం ఏం చెబితే అదే నాకు శిరోధార్యం, నా పర్సనల్ కారణాల వల్ల నేను రెసిగ్నేషన్ ఇస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కాకపోతే ఏంటంటే ఆ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్లో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యి ప్రజలు చూసేటప్పుడు అయ్యో హాస్పిటల్లో రిజిగ్నేషన్ చేయించారేంట్రా అనుకుంటారనమాట. దాన్ని అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అంతే. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, వాస్తవం ఏంటో మనకు తెలియదు. ఆ చలసాని ఆంజనేయులు గారు చెప్తే సరిపోద్ది, ఏమో దాంట్లో వివరణ ఇస్తే సరిపోద్ది కదా. ఆయన నిజంగా ఆయనకి ఇవాటికి పార్టీ మీద అభిమానం ఉంటే ఆ రోజు ఏం జరిగిందో, ఆయన ఎందుకు రాజీనామా చేశాడు, మంత్రులు వచ్చి ఆయనతో ఏం మాట్లాడారో, ఏ రైతుల ఒత్తిడి మేరకు మంత్రులు అక్కడ రావాల్సి వచ్చిందో అన్నీ బయటకు వస్తాయి కదా. ఊరినే ఫోటోలు పెట్టుకుని ఆడు మాట్లాడి ఈడు మాట్లాడి ఉపయోగం. అవును, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆయన వాళ్ళు బయటకు వచ్చి జరిగిన మొత్తం స్టోరీ అంతా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మన్నవతి జానకిరామయ్య గారు చైర్మన్గా దిగిపోయిన నాటికి నగదు నిల్వలు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవాళ ఎంత ఉన్నాయి తెలిసి అయిపోద్ది కదా సిటీ వేసి ప్రజల కోరిక మరి. అవును, అది ఒకటే కాదండి. చలసాని ఆంజనేయులు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎందుకు రిజైన్ చేశాను, ఈ మినిస్టర్స్ తప్పేమన్నా ఉందా, అధిష్టానం తప్పేమన్నా ఉందా, అందరూ చెప్పుకున్నట్టు ఏంటి అది రియల్ స్టోరీ ఆయన బయట పెట్టి చక్కగా మాట్లాడితే మంచిది. ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరిస్తే సరిపోద్ది. అవును, ఆయన వివరణ ఇవ్వాలి, వివరణిస్తే బాగుంటుంది. ఏం జరిగింది అనేది ఆయన క్లియర్గా చెప్పాల్సిందే. మంత్రులు వెళ్ళారంటే మంత్రులు వెళ్తారండి, ఎవరి కోసం వెళ్తారండి? కృష్ణా జిల్లా మంత్రులు, కృష్ణా జిల్లా పాడి రైతులు వాళ్ళని ఒత్తిడి చేయబట్టి ఆ ఇష్యూ తేలుస్తారా, మేము రోడ్ల మీద రమ్మంటారా అని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళని రోడ్ల మీద తీసుకోవడం ఇష్టం లేక మంత్రులు వెళ్ళి మాట్లాడారు ఆయనతో. అవును, ఇలా ఉంది, అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు, రైతులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటంటే లేదు నేను రాజీనామా చేస్తుంటాడు ఆయన. అవును, జరిగింది అది. దానికి చిలవల పొలవలు చేసి ఆయన కమ్మాడు కాబట్టి కమ్మకిను దానికి కులానికి దీనికి సంబంధం ఉంది. లోకేష్ దగ్గరికి వెళ్ళిపోయారు. లోకేష్ ఏదో అప్రజాస్వామికంగా డిక్టేటర్గా ఒత్తిడి చేసి చేయించాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేడికి కులం పేరు తీసుకొచ్చి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అవును, ఇలాగే చేస్తా వెళ్తే ఇప్పుడు కులం పేరు ఎత్తి మాట్లాడేవాళ్ళు 10 మంది ఉంటారు, 100కి 90 మంది తిరగబడి తాటి మట్టలు పెట్టి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయి అందరికి. ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ కూడా లోకేష్ ఎన్టీఆర్ జిల్లాలో ఇండిపెండెన్స్ డే మెసేజ్లో కూడా చెప్పాడు, కుల మత రహితమైన సమాజాన్ని మనం స్థాపించాల్సిందేను అని చెప్పాడు అనమాట. చక్కగా చెప్పాడు, యువకుడైనా సరే. 90% మంది ప్రజలు హ్యాపీగా కలిసిపిలిసి జీవనం సాగిస్తా మంచి చెడు సంబంధాలు కలుపుకుంటా పెరుగుతూ ఉంటే 10% మంది సన్నాసులు ప్రధానికి కులం అంటే ఎన్నాళ్ళు భరిస్తుందండి సమాజం? ఎందుకు భరించాలండి? అవును, కులం అని ఏడ్చే సన్నాసుల్ని ప్రజలు తిరగబడి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారు జనాలు తెలియజేస్తూ నమస్కారం.